నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలో అయితే ఉన్నాము. ఈ రోజు వీడియోలో ప్రెజెంట్ కడుతున్న ఏదైతే మనకు అమరావతికి, విజయవాడకి కనెక్టివిటీగా బకింగ్‌హామ్ కెనాల్ మీద స్టీల్ బ్రిడ్జ్ అయితే నిర్మిస్తున్నారు గదా! దానికి సంబంధించి అలాగే కొండవీటి వాగు మీద ఫేజ్ 3లో భాగంగా మేజర్ స్టీల్ బ్రిడ్జ్ అయితే నిర్మిస్తున్నారు గదా! ఈ రెండిటికి సంబంధించి ఈ రోజు అయితే క్లియర్ అప్డేట్ ఇస్తాననమాట. చాలామంది అడుగుతున్నారనమాట ఈ యొక్క మేజర్ స్టీల్ బ్రిడ్జ్ గురించి, ఈ యొక్క బ్రిడ్జ్ గురించి ఇప్పుడు ప్రెజెంట్ స్టేటస్ ఎలా ఉంది ఏంటి అనేది. ఒకసారి వీడియో పెట్టమని చెప్పారండి. సో, అందువల్ల నేను ఈ యొక్క 2 బ్రిడ్జిల గురించి ప్రస్తుతం ఎలా ఉంది, అలాగే ఈ యొక్క రెండిటి మధ్య అసలు రోడ్డు వర్క్స్ గాని, అలాగే ఎలా ఉన్నాయి ఏంటనేది కూడా క్లియర్‌గా అప్డేట్ ఇస్తాను. వీడియోనైతే ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది ఇంకో కొంతమందికైతే సజెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఉన్నది స్టీల్ బ్రిడ్జ్ మీదే ఉన్నాము. సో, 2 వైపులా కూడా ఆర్‌హెచ్‌ఎస్, ఎల్‌హెచ్‌ఎస్ 2 వైపులా కూడా బ్రిడ్జ్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. తారంతా కూడా కంప్లీట్ చేసేసారనమాట. అలాగే మనకు అవతల వైపు ఏదైతే మనకు ప్రకాశం బ్యారేజ్ దాటగానే ఉండవల్లి వైపు వెళ్తున్నాయి కదా రోడ్డు. ఆ రోడ్డు కూడా కనెక్ట్ చేసేసారు తారుతో అయితే. ప్రెజెంట్ చూడండి మనం బ్రిడ్జ్ మీదే ఉన్నాము. సో, ఎట్టకేలకు మనకు బ్రిడ్జ్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఏదైతే యొక్క 128 మీటర్ల స్టీల్ బ్రిడ్జ్ ఉందో ఇదైతే కంప్లీట్ అయిపోయింది ప్రెజెంటు. ఇప్పుడు మనకు ఫ్రంట్ సైడ్ ఏందంటే రోడ్డుకి సంబంధించి ఏదైతే మేజర్ స్టీల్ బ్రిడ్జ్ నిర్మిస్తున్నారో అక్కడికి కనెక్టివిటీకి అయితే ఫ్రంట్ ఉన్న రోడ్‌నంతా కూడా బాగా వెడల్పు చేసుకొని ఇక్కడ నుండి విజువల్ చూడొచ్చండి. ప్రస్తుతం మనకు ఇక్కడ మీరు తారు వర్క్ చూసారు కదా! కంప్లీట్ అయిపోయి. ఇదేంటంటే మనకు ప్రకాశం బ్యారేజ్ దాటంగానే మంగళగిరి వైపు వెళ్ళే రూట్‌కైతే ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్‌నైతే కనెక్ట్ చేశారనమాట. రీసెంట్‌గానే తారు వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నారు. ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ అనేది మనకు కృష్ణానది నుండి ఉండవల్లి వైపు వెళ్ళే బకింగ్‌హామ్ కెనాల్ మీదైతే ఈ యొక్క 128 మీటర్ల స్టీల్ బ్రిడ్జ్‌నైతే నిర్మించడం జరుగుతుంది. ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్‌ని విజయవాడకి, అమరావతికి కనెక్టివిటీగా అయితే ఈ యొక్క బకింగ్‌హామ్ కెనాల్ మీదైతే నిర్మించారనమాట. దాదాపుగా 70,00,00,000తో ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేశారండి ఈ యొక్క బ్రిడ్జికి సంబంధించి. ప్రెజెంట్ ఈ యొక్క బ్రిడ్జికి సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి, కిందంతా కూడా ఇదివరకు మట్టి అంటే పైలింగ్ వర్క్స్ అవన్నీ కూడా చేసేటప్పుడు ఆ వాటర్‌లో మట్టి అంతా కూడా పడి ఉంటది కదా! సో, అవన్నీ కూడా క్లియర్‌గా రిమూవ్ చేసేసారనమాట. 2 వైపులా కూడా తారనేది కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ప్రెజెంటు ఈ యొక్క బ్రిడ్జి నుండి స్టీల్ బ్రిడ్జ్ ప్రెజెంట్ కడుతున్న మేజర్ స్టీల్ బ్రిడ్జ్‌కి అయితే కనెక్ట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన రోడ్డు వర్క్స్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయండి. చూడొచ్చు ఎలా ఉందో. ఇది ప్రెజెంట్ ఏందంటే మనకు అమరావతికి కరకట్ట రోడ్ గుండా అయితే వెళ్తున్నాము. ఆ రోడ్ అనేది చాలా ఇరుగ్గా ఉంటుందనమాట. ఈ యొక్క బ్రిడ్జికి అందుబాటులోకి వస్తే ఇక మీదట మనకు దీని త్రూ అమరావతికి అయితే వెళ్ళిపోవచ్చు. ఫ్రంట్ ఉన్న రోడ్డుకి సంబంధించిన వర్క్స్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. చాలా ఫాస్ట్‌గానే చేసుకుంటూ వస్తున్నారండి. ఆగస్ట్ 15థ్ కల్లా నాకు తెలిసి ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ అనేది అందుబాటులోకి అయితే రావడం జరుగుతుంది. సో, 2 వైపులా ఎల్‌హెచ్‌ఎస్, ఆర్‌హెచ్‌ఎస్ 2 వైపులా కూడా తారనేది కంప్లీట్ అయిపోయింది. ఇది మనకు కృష్ణా నది నుండి ఈ యొక్క కెనాల్ బకింగ్‌హామ్ కెనాల్ ఉండవల్లి వైపు అయితే ప్రవహిస్తుంది. మీరు చూడొచ్చు కృష్ణా నది, అమ్మవారి టెంపుల్ పక్కనే ప్రకాశం బ్యారేజ్. ఎగ్జాక్ట్‌గా ఆ ప్రకాశం బ్యారేజ్ దాటంగానే ఒక 200 మీటర్స్ దూరంలోనే ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అలాగే ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ నుండి మనకు ఫ్రంట్ సైడ్ రోడ్ ఇదివరకు ఎలా ఉందో, ఇప్పుడు ఎలా ఉందో చూడొచ్చు. అంతా కూడా ఇటు సైడు మొత్తం కూడా బాగా వెడల్పు చేసుకొని మట్టినంతా కూడా తోలి ఒక లెవెల్‌కి అయితే తీసుకొనొచ్చారు. ఇప్పుడు వాటి మీద కంకర రాళ్ళు అవి పోసుకున్న తర్వాత ఒక తారైతే వేసుకుంటారు. అందులో ఒక లైన్ కూడా మీరు చూడొచ్చండి. రోడ్ లెవెల్‌కి అయితే తీసుకొనొచ్చేసారనమాట. ఒక 100 మీటర్స్ వరకు. అలాగే ఫ్రంట్ సైడ్ ఇదివరకేందంటే మనకు పవర్‌కి సంబంధించిన అవైతే ఉండే అదంతా కూడా రిమూవ్ చేసి సైడ్ అయితే ఇన్‌స్టాల్ చేసుకొని దానికి సంబంధించి వైర్లు అవన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకోవడం జరిగింది. వితిన్ మనకు 3-4 డేస్‌లోనే అవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నారండి. అక్కడి నుండి రోడ్ చూడండి ఎలా వెళ్తుందో. ప్రస్తుతం ఈ రోడ్‌ని మనకు ఫేజ్ 3లో నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్‌కి అయితే కనెక్ట్ చేయడం జరుగుతుంది. మేజర్ స్టీల్ బ్రిడ్జ్‌కి కొండవీటి వాగు మీద ఏదైతే నిర్మిస్తున్నారో ఆ యొక్క స్టీల్ బ్రిడ్జ్‌కి అయితే కనెక్ట్ చేస్తారు. ఇవన్నీ కూడా మనకు 3 డేస్‌లోనే ఇక్కడి నుంచి అక్కడికి చేంజ్ చేసేసారనమాట. అన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకున్నారు. పవర్‌కి సంబంధించిన వైర్స్ అవన్నీ కూడా. ఇక్కడ మనకు రోడ్డు వేసుకోవడానికి కూడా కంకర్రాలు అవన్నీ కూడా తోలు చదునైతే చేసుకున్నారు. ఇటు సైడ్ అంతా కూడా మట్టిని తోలున్నారు చూడండి. ఇవన్నీ కూడా బాగా చదును చేసుకుంటారనమాట కొంతవరకు హైట్ వరకు. మాక్సిమం హైట్ అయితే పెరిగిపోయిందనమాట. ఇది చదును చేసుకున్న తర్వాత ఇంకా వీటి మీద ఫైనల్‌గా కంకర్రాలు అవైతే వేసుకొని బాగా చదును చేసుకున్న తర్వాత ఇంకా తారైతే వేసుకోవడం జరుగుతుంది. ఇంక చెప్పాలంటే ఒక రోడ్డు రోడ్ స్టేజ్‌కి అయితే వచ్చేసిందనమాట ఈ రోడ్డు కూడా. మనకు ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ దగ్గర నుంచి ప్రస్తుతం కడుతున్న మేజర్ స్టీల్ బ్రిడ్జ్ వరకు ఒక హాఫ్ కిలోమీటర్ అయితే ఉంటుందండి. అక్కడి వరకు కూడా మొత్తం రోడ్లు అంతా కూడా హైట్ పెరిగిపోయి ఇంత కూడా గ్రావెల్, కంకర చిప్స్, ఎర్రమట్టి అవన్నీ కూడా తోలి చదునైతే చేసుకోన్నారు. ఇంకా వీటి మీద ఏందంటే ఇంకా కంకర రాళ్ళు అవి వేసుకున్న తర్వాత బాగా చదును చేసుకొని ఇంక తారైతే వేసుకుంటారనమాట. సో, చూడొచ్చండి. అంటే డే బై డే ప్రెజెంట్ ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్డుకి సంబంధించి గాని, ఈ యొక్క బ్రిడ్జిలకి సంబంధించి గాని త్వరగా అనేది వర్క్ అనేది కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే మనం అమరావతికి వెళ్ళడానికి ఇదొక రాజమార్గం అనమాట. సో, మెయిన్ రోడ్ ఇదే ఉంటుంది. సో, అందువల్ల ఈ యొక్క బ్రిడ్జికి సంబంధించి అయితే వర్క్ అనేది చాలా ఫాస్ట్‌గానే జరుగుతుందండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ యొక్క మేజర్ స్టీల్ బ్రిడ్జిని
సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 3లో భాగంగా కొండవీటి వాగు మీద 293 మీటర్ల స్టీల్ బ్రిడ్జ్‌ని అయితే నిర్మించడం జరుగుతుంది. సో, మొత్తం 9 పిల్లర్స్ అయితే ఉంటాయి. అన్నిటి మీద కూడా ఈ యొక్క స్టీల్ గట్టర్లు అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని లాంచింగ్ ప్రక్రియ, అలాగే డెక్ షీట్‌కి సంబంధించిన వర్క్స్ ఇవన్నీ కూడా 100% కంప్లీట్ అయిపోయింది. ప్రెజెంట్ సైడ్ అంతా కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ ఇవైతే జరుగుతున్నాయన్నమాట. ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇంక వాటి మీద స్లాబ్ అయితే వేసుకొని తర్వాత తారనేది వేసుకోవడం జరుగుతుంది. మాక్సిమం నాకు తెలిసి ఇంకొక 3-4 డేస్‌లో అంతా కూడా స్లాబ్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ సగం మీద కూడా ఈ యొక్క స్లాబ్ వర్క్స్ అనేది కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. ప్రెజెంట్ ఇటు సైడ్ అంతా కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయన్నమాట. డెక్ షీట్‌కి సంబంధించిన వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. సో, ఇక్కడంతా చూడండి. ఇదివరకే మనకు నిన్న, మొన్న మనకి ఇటు సైడ్ అంతా కూడా స్లాబ్ అనేది కంప్లీట్ చేసుకున్నారండి. 2 దగ్గరలైతే కంప్లీట్ చేసుకున్నారు. ఇంకో 2 దగ్గరలైతే బ్యాలెన్స్ ఉందనమాట. అది కూడా ఇంకో 3-4 డేస్‌లో కంప్లీట్ అయిపోతుంది స్లాబ్ వర్క్స్ అనేది. సో, ఒక 10 డేస్‌లో కల్లా ఈ యొక్క బ్రిడ్జ్ కూడా ఒక రూపం అయితే వచ్చేస్తుందండి. ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ కూడా. ఇది మేజర్ స్టీల్ బ్రిడ్జ్ అనమాట. 293 మీటర్లు అయితే ఉంటుంది. ఇక్కడ ప్రెజెంట్ రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మళ్ళీ అవతల వైపున స్లాబ్ అనేది కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఆ స్లాబ్ వేసేటప్పుడు కూడా మీకు వీడియో అప్డేట్ అయితే ఇచ్చాను. నైట్ 10:00 అయితే 10:45కి అయితే. చూడొచ్చు. అలాగే రెండో లైన్‌కి కూడా మనకు స్టీల్ ఫైలింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తున్నారండి. కొంతవరకు ఫైలింగ్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నారు. చూడొచ్చండి. దాదాపుగా ఒక 100 మీటర్స్ వరకు కూడా ఈ యొక్క స్లాబ్ అనేది కంప్లీట్ చేసుకున్నారు. అలాగే ఫ్రంట్ సైడ్ కూడా మనకు సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2కి సంబంధించిన వర్క్స్ కూడా ఎంత అద్భుతంగా జరుగుతున్నాయో చూడండి. మార్నింగ్ అయితే అప్డేట్ ఇచ్చాను. సో, ఎండ్ కార్డ్‌లో కూడా ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే క్లిక్ చేసి అయితే చూడండి. అలాగే సైడ్ అంతా కూడా డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ ఇవైతే జరుగుతున్నాయి. అలాగే మనకు సైడ్ రెండో లైన్ కోసం కూడా ఫైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మనకు ఈ మొదటిదే మిడిల్‌లో ఉన్నదే స్టీల్ బ్రిడ్జ్ అయితే వస్తుందండి. రిమైనింగ్ అంతా కూడా కాంక్రీట్‌తోనే వస్తుందన్నమాట బ్రిడ్జ్ అనేది. దీనికంతా గడ్డర్లన్నీ కూడా స్టీల్‌తో ఇన్‌స్టాల్ చేస్తున్నారు కాబట్టి స్టీల్ బ్రిడ్జ్ అని నేమ్ అనేది రావడం జరుగుతుందండి. మొత్తం ఇది 293 మీటర్ల స్టీల్ బ్రిడ్జ్ అన్నమాట. మాక్సిమం అంతా కూడా స్లాబ్ వర్క్ అనేది కంప్లీట్ అవ్వడానికి అయితే వచ్చింది. ఇంకో 2 దగ్గరలు వేసుకుంటే స్లాబ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇటుపక్క రోడ్డు కూడా కనెక్ట్ చేశారు. ప్రెజెంట్ ఏంటంటే ఫ్రంట్ సైడ్ ఉన్న ప్లేస్‌ని రోడ్డు వేసుకోవడానికి అంతా కూడా క్లియర్ చేసుకున్నారు. సైట్ అంతా కూడా క్లియర్ చేసుకొని ప్రెజెంట్ మీరు చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ మీరు చిందరవందరగా ఉంది కదా! ఇది మనకేందంటే నిన్న నైట్ బాగా మంచి వర్షం అయితే కురిసింది. ఇవాళ మార్నింగ్ అండ్ నైట్ గాని కొంచెం చినుకులు అయితే పడ్డాయన్నమాట. ప్రెజెంట్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే రోడ్ లెవెల్‌కి అయితే తీసుకొనొచ్చున్నారన్నమాట. ఇక్కడ కంకర చిప్స్ అవన్నీ కూడా తోలుకోమన్నారు చూడండి. ఇంకా వీటి మీద మనకు తారైతే వేసుకుంటారు. అంతా కూడా కలిపేస్తున్నారు చూడండి. ఆ బ్రిడ్జికి, రోడ్డుకైతే. ఇప్పుడు ప్రెజెంట్ మిషనరీస్ కూడా వర్క్ చేస్తున్నాయి. అలాగే ఇక్కడ ఉంది కదా! ఇక్కడ ఇంకొక లేయర్ మనకు కంకర చిప్స్ అయితే వేసుకోవాలి. మీరు చూడొచ్చండి. అంటే రోడ్డు కూడా చాలా క్వాలిటీగా ఏస్తున్నారు. మీరు చూసుకున్నట్లయితే కంకర చిప్స్ చూడండి ఏ లెవెల్ అయితే ఏసుకున్నారో, ఇదే తరహాలోనే తారు కూడా మనకు 3 లేయర్‌లుగా అయితే వేసుకుంటారు. ప్రెజెంట్ ఇక్కడి నుంచి మనకు రోడ్డుకి సంబంధించి కనెక్టివిటీ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. దానికి సంబంధించి కూడా అంతా కూడా ఒక రోడ్ లెవెల్‌కి అయితే వచ్చిందనమాట. దీని మీద కంకర చిప్స్ చేసుకుంటే ఈ లెవెల్‌కి అయితే వచ్చేస్తుంది. ఇంకా తారేసుకోవడం ఆలస్యం. ఇది కూడా ఇంకా తారేసుకునే పొజిషన్‌లో ఉందన్నమాట ఇప్పుడు ప్రెజెంట్ ఈ యొక్క 1 లైన్ కూడా. అలాగే మనం ఇటు సైడ్ కూడా ఆల్రెడీ రెడీ చేసుకున్నారు. అక్కడ ఏంటంటే మనకు ఇదివరకు ఒక షెడ్ లాగా ఉండే అదంతా కూడా రిమూవ్ చేసేసి ప్రెజెంట్ అక్కడంతా కూడా డ్రైనేజ్ సంబంధించి వర్క్స్ అయితే జరుగుతున్నాయి చూడొచ్చు. అలాగే మీరు మిడిల్‌లో మనకి వెళ్ళేటప్పుడు ఈ యొక్క పవర్‌కి సంబంధించి ఉన్నాయి కదా! అదంతా రిమూవ్ చేసి సైడ్ అయితే వేశారు. పవర్ సంబంధించి వైర్లు కూడా ఫిట్ చేసేసుకున్నారు చూడండి. ఇది మీరు చూడొచ్చండి. ఇదివరకు ఏంటంటే వైర్లు ఉన్నాయి కదా! పవర్ వైర్లు అవన్నీ కూడా మనకు ఈ విధంగా ఉండేది కాదు. ఇక్కడ వరకు ఉండేది. ఇప్పుడు ఏం చేశారంటే అంతా కూడా క్లియర్‌గా చూడండి. మొత్తం ఒక ఈ విధంగా కట్టుకున్నారు. 2 వైపులా కూడా దిమ్మలా కట్టుకొని ఈ విధంగా చూడండి. చేసుకొని అవతల వైపుకైతే వెళ్ళిపోయిందనమాట వైర్లు కూడా. ఈ బ్రిడ్జ్ వర్క్స్ మాత్రం ఒక నెక్స్ట్ లెవెల్‌లో జరిగిందండి. ఇప్పుడు రోడ్డుకి సంబంధించి కూడా చాలా అంటే చాలా క్లియర్ అయిపోయింది. ఇదేంటంటే మనకు ఇది కొండవీటి వాగు ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనమాట. ఇప్పుడు మీరు చూశారు కదా! ఏదైతే మేజర్ స్టీల్ బ్రిడ్జ్ నిర్మిస్తున్నారో అది కొండవీటి వాగు మీద మనకు ఆ యొక్క 293 మీటర్ల స్టీల్ బ్రిడ్జ్ అయితే నిర్మించడం జరుగుతుంది. ఆ వాటర్ అంతా కూడా మనకు ఇక్కడైతే కలవడం జరుగుతుందనమాట. ఆ యొక్క కొండవీటి వాగు అనేది మనకు అనంతవరంలో స్టార్ట్ అయ్యి షేక్‌మూర్ రిజర్వాయర్‌ని టచ్ చేసుకుంటూ నీరుకొండ రిజర్వాయర్ నుండి అలాగే మనకు పెనుమాక రిజర్వాయర్‌ని టచ్ చేసుకుంటూ మనకి ఈ యొక్క కృష్ణా నదిని ఒడ్డున ఉన్న ఈ యొక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ దగ్గర అయితే కలవడం జరుగుతుంది.
అటు సైడ్ అంతా కూడా మళ్ళీ మట్టినంతా కూడా అన్లోడ్ చేసి అయితే పెట్టున్నారు. అదంతా కూడా చదును చేసుకుంటారు. అంటే ఇది ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు 15th అంటే 13th కల్లా కంప్లీట్ అవ్వాలని అయితే చెప్తున్నారండి. అప్పటికల్లా కంప్లీట్ అయిపోతుంది. దానికి తగ్గట్టే వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే డే బై డే వర్క్ అనేది చేంజ్ అవుతుంది. ఒక రోజుల్లోనే అంతా కూడా రిమూవ్ చేసేసి కూడా నెక్స్ట్ డేనే అదైతే ఆ పవర్ సంబంధించి అవన్నీ కూడా ఇన్స్టాల్ చేసుకొని వైర్స్ కూడా ఫిట్ చేసేసుకున్నారు చూడండి. మనకు ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్డు అనేది ఎంత త్వరగా కంప్లీట్ అయితే అంత బెటర్ అనమాట. ఎందుకంటే మనకు అమరావతికి వెళ్ళడానికి ఇది ఒక రాజమార్గం, ఒక గుండెకాయ లాంటి రోడ్డు, మెయిన్ రోడ్డు అయితే అవుతుంది. ఇది ఇప్పుడైతే కరకట్ట రోడ్ గుండా వెళ్తున్నాం, కానీ అది చాలా చిన్నదైతే ఉందన్నమాట, చాలా ఇరుకు అయిపోతుంది. అందువల్ల ఈ యొక్క ఫేజ్ 3 యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ని త్వరగా కంప్లీట్ చేయాలని అయితే వర్క్ చేస్తున్నారనమాట. ఫేజ్ 3కి సంబంధించి, ఫేజ్ 2కి సంబంధించిన కానీ. ఇదండి చూసారు కదా, ప్రస్తుతం ఈ యొక్క మేజర్ స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించిన వర్క్స్ కానీ, ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించిన వర్క్స్ కానీ ఈ విధంగా ఉన్నాయి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.